హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎక్కువసేపు మీ టైంని అయితే తీసుకోను. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఈసెట్ ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళకి. ఎందుకంటే మీరు మళ్ళీ తప్పులు చేసి కమెంట్ సెక్షన్లో అవే డౌట్స్ అడుగుతారని నాకు ముందుగా అనిపించి చెప్తున్నాను. ఓకే, సో అందుకనే జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈసెట్ ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది డాక్యుమెంట్ క్యారీ చేయాలి. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. అప్లికేషన్ ఫామ్ మీద గెజిటెడ్ సైను, ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఫోటోగ్రాఫ్ పైన గెజిటెడ్ సైన్ అండ్ స్టాంప్ ఉండాలి. ఒకవేళ లేదు, ఏం అవ్వలేదు మాకు అంటే అప్పుడు మనం ఏం చేయలేం. మరి మీరు వెళ్ళి అక్కడ ప్రయత్నాలు చేసుకోవాలి తప్ప. ఓకే, ఖచ్చితంగా అయితే పెట్టించుకొని తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ కలర్ ప్రింట్ అయినా, జెరాక్స్ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, అదొకటి తీసుకెళ్ళాలి. సెకండ్ వచ్చేసినప్పటికీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి. థర్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఒక ఐడి ప్రూఫ్ ఏదైనా ఒరిజినల్ మీ కాలేజ్ ఐడి కార్డ్ కానీ, లేదు అనుకుంటే జెరాక్స్ ఉంటుంది కదా, ఆధార్ ఉంటుంది కదా, ఆధార్ యొక్క ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది, ఇది మస్ట్ అండ్ షుడ్. ఆ తర్వాత పెన్ తీసుకొని వెళ్ళండి. అండ్ క్యాలిక్యులేటర్ కానీ, డిజిటల్ వాచెస్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అలా ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్యాలిక్యులేటర్స్ కొంతమంది స్క్రీన్లో ఉంటాయేమో అని అనుకుంటున్నారు. ఇవి స్క్రీన్లో కూడా మీకు ఏం కనిపించదు. కంప్యూటర్ స్క్రీన్ మీద క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ కూడా ఉండదు మీకు. ఓకే, మొత్తం అంతా మీరే చేసుకోవాలి బై హ్యాండ్స్తోని. ఓకే, నెక్స్ట్ అనలాగ్ వాచెస్ క్యారీ చేయొచ్చు. ఫార్మల్స్లో వెళ్ళండి, మంచిది. ఫార్మల్స్లో వెళ్తే మంచిది, అంతకనే ఏం లేదు. ఇంకొకటి ఏంటి అంటే షూస్ అవన్నీ వేసుకుంటే మళ్ళీ అక్కడ ఏమైనా మీ షూస్లో ఏమైనా దాసారేమో అని చెప్పి చెక్ చేసుకుంటారు. బెటర్ టు వే స్లిప్పర్. ఇది టోటల్ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ వెళ్ళిన తర్వాత. అండ్ మస్ట్ అండ్ షుడ్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ప్రిపేర్ అయ్యారో లేదో నాకైతే తెలీదు, బట్ కాన్ఫిడెన్స్గా వెళ్ళండి. ఆ కాన్ఫిడెన్స్ కొంచెమైనా రావాలి అంటే నేను కెమిస్ట్రీ, ఫిజిక్స్ రిలేటెడ్గా గన్ షాట్ బిట్స్ అయితే వీడియోస్ పెట్టాను. డిస్క్రిప్షన్లో 1 by 1 లింక్ నేను ఇస్తాను. ఈసెట్ చీట్ కోడ్స్ కూడా పెట్టాను. ఫస్ట్ గన్ షాట్ బిట్స్ అన్ని చూసి మీరు అన్ని రకాల ఫార్ములాస్ అన్ని ప్రయత్నాలు చేసి ఈసెట్ చీట్ కోడ్స్ అప్లై చేస్తే పాస్ అయిపోతారు. డైరెక్ట్గా చీట్ కోడ్స్ పెట్టేయొద్దు. ఓకే, సో ఖచ్చితంగా ఇవైతే నేను చెప్పగలను. ఖచ్చితంగా అన్నీ చూడండి. అండ్ ఇంకొకటి మరీ ముఖ్యంగా సేవ్ అండ్ నెక్స్ట్ కోసం చెప్పాలని ఈ వీడియో చేశాను. అదే మెయిన్ టార్గెట్ ఈ వీడియోలో. సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి ప్రతి క్వశ్చన్ తర్వాత మీకు కిందన అడుగుతుంది. అది మీరు ఆన్సర్ చేసేస్తే, ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తే సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఆన్సర్ చేయలేదు అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ చేయకుండా ఇంకేదైనా క్వశ్చన్ క్లిక్ చేయండి. బట్ మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ చేసేసి కూడా సేవ్ అండ్ నెక్స్ట్ చేయకుండా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కో ఫోర్త్ క్వశ్చన్కో వెళ్ళిపోయారు అనుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్ చేయకుండా ఎగ్జామ్ అంతా అయిపోయి కంప్లీట్ అయ్యి ఎగ్జామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన ఆప్షన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ చేయలేని ఆప్షన్స్ ఏవి కూడా కన్సిడర్ చెయ్యరు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకే ప్రతి ఒక్క క్వశ్చను ఆన్సర్ చేసి కరెక్ట్గా చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చెయ్యండి. ఒకవేళ మళ్ళీ ఆన్సర్ రైట్ కాదు అనుకుంటున్నారు, తప్పు అనుకుంటున్నారు, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి పెడదాం అనుకుంటున్నారు, ఏదో ఒక డౌట్ ఉంది ఆన్సర్ పర్టికులర్ దానిపైన, అప్పుడు సేవ్ అండ్ రివ్యూ అని చెప్పి ఉంటుంది మనకు అక్కడ. సో అదొకటి ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డౌట్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మీకు బ్లూ కలర్ మార్క్లో కనిపిస్తుంది సేవ్ అండ్ రివ్యూ చేసిన తర్వాత. సో మళ్ళీ ఎగ్జామ్ అంతా దగ్గరలో ఉంది, ఇంకో 20-30 మినిట్స్లో ఉంది. ఇప్పుడు ఆ సేవ్ అండ్ రివ్యూ చేశారు కదా, అవన్నీ క్వశ్చన్స్కి వచ్చి ఆన్సర్స్ పెట్టాలి. ఇప్పుడు ఆన్సర్స్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అంతే తప్ప సేవ్ అండ్ రివ్యూ కొట్టేసి ఆన్సర్స్ పెట్టకుండా వదిలేసి ఎగ్జామ్ సబ్మిట్ అయిపోయినా కూడా మీకు మార్క్స్ కన్సిడర్ చేయరు. అలాంటివి ఏవైతే పర్పుల్ కలర్లో మీకు బాక్సెస్ కనిపిస్తున్నాయో సేవ్ అండ్ రివ్యూ చేస్తారు కదా, దానికి కూడా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ చెయ్యాలి. అప్పుడే మీకు మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏదైనా ఒక ఆప్షన్ పెట్టిన తర్వాత అది మీకు నచ్చలేదు అంటే టు సే మీకు ఆ ఆప్షన్ కాదనిపిస్తుంది, అప్పుడు మీరు ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అంటే క్లియర్ రెస్పాన్స్ అని ఉంటుంది. క్లియర్ రెస్పాన్స్ చేసి వేరే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. మరీ బండ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో దిస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జామ్ రైటింగ్. అండ్ అలానే ఇవి ఏమేమి తీసుకెళ్ళాలని అండ్ రిపోర్టింగ్ టైం మీకు ఇస్తారు. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి రిపోర్టింగ్ టైంకి వెళ్ళిపోండి. ఎగ్జామ్ కరెక్ట్గా ఈ టైం అనుకుంటే ఆ టైంకే వెళ్తే మాత్రం మీరే లాస్ అవుతారు. రిపోర్టింగ్ టైం అంటూ ఉంటుంది, ఆ రిపోర్టింగ్ టైంలో వెళ్ళిపోండి. ఎగ్జామ్కి 1.5 hour ముందే రిపోర్టింగ్ టైం ఇస్తారు మీకు, మీ షిఫ్ట్స్ ప్రకారం. కానీ చూసుకొని వెళ్ళి అక్కడ అప్లికేషన్స్, హాల్ టికెట్ వెరిఫికేషన్స్, మీ ఫొటోస్ తీయడం, స్కాన్ చేయడం అన్నీ జరుగుతాయి. సో చూసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు గివ్. అండ్ రఫ్ షీట్స్ మాత్రం 1 or 2 ఇస్తారు, చూసుకోండి. లిమిటెడ్గానే ఇస్తారు, మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చారు అక్కడ. ఓకే, సో జాగ్రత్తగా ఫోల్డ్స్ చేసుకొని రఫ్ షీట్ యూజ్ చేసుకోండి. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా డౌట్ ఉన్న క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఉందంటే దానికి 4 ఆన్సర్లు ఉన్నాయంటే అందులో 2 ఖచ్చితంగా ఇవి కాదు, కానీ ఈ రెండింటి మధ్యలో నాకు డౌట్ ఉంది అనుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొందరపడి ఆన్సర్ చేయొద్దు. కొంచెం టైం అయిన తర్వాత టైం తీసుకొని మళ్ళీ అంతా అయిన తర్వాత వచ్చి అప్పుడు మీరు చూసుకోండి. అందుకే కదా సేవ్ అండ్ రివ్యూ అనే ఆప్షన్ ఇచ్చారు మనకి, అది డౌట్ ఉన్న క్వశ్చన్స్ పెట్టుకోవడానికి. అప్పుడు మళ్ళీ అంతా ఎగ్జామ్ దగ్గరలో ఉంది అనుకున్నప్పుడు వచ్చి మళ్ళీ దాన్ని
ఆన్సర్ చేయండి. ఓకే, హోప్ ఉంటుంది. ఏదో హడావిడిలో పెట్టేస్తే మార్కులు పోతాయి. ఓకే, అండ్ ఫైనలీ ఆల్ ద బెస్ట్. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా, ఎన్ని మార్కులు వచ్చినా, ఫైనల్గా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే వస్తుంది సీటు. ఇప్పుడు ఆ ర్యాంకులు రాలేదని మీరు బుర్రలు బాధేసుకొని ఏం చేయలేరు. ప్రిపరేషన్ లేనప్పుడు మన ప్రయత్నం మనం చేసాం, ఇంకా మనకి కలిసి రాలేదు అంటే ఏదో కాలేజ్ అయితే వస్తుంది కదా, పాస్ అయితే అవుతారు కదా అని వెళ్ళిపోవడమే. ఓకేనా? సో ఇది నేను చెప్పగలను. ఎందుకంటే ర్యాంకులు రాలేదని బాధపడే కన్నా ఈ కొంచెం కాన్ఫిడెన్స్తో వెళ్తారని నేను చెప్తున్నాను అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. కౌన్సిలింగ్ వరకు అన్ని అప్డేట్స్ కూడా నేను ఇస్తాను. ఓకే, ప్లీజ్ బీ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.